నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అంతకుముందు ఆయన ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు, మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్ ప్రశ్నిస్తే, మీరు ఎందుకు యాక్టివ్గా లేరు ఏంటంటే, మా ఉద్యోగం ఓడగొట్టాక ఎందుకు మేము యాక్టివ్గా ఉంటాం, నీ ఉద్యోగం ఓడగొడితే నీవు రిపోర్టింగ్ చేస్తావా అన్నట్టుగా ప్రశ్నించారు ఆయన. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళ సుదీర్ఘం అంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, మెడికల్ లీవ్లో ఉన్నాడని చెప్పి ఆయన ఒక రకంగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చి ఆయన చక్కగా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ప్రెస్ మీట్లో అవాకులు చవాకులు పేలుస్తూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో అవి విని నేను దానికి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఆ వీడియో ఉందాం మనం. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. ఏమంటాడైనా, మీ ఎర్ర బుక్కులకి పచ్చ బుక్కులకి భయపడేవాడు ఎవ్వరు లేడని చెప్పాడు. భయపడినప్పుడు మరి ఎందుకు ఎంతకాలం గుండె నొప్పి అని, గుండె హార్ట్ సర్జరీ అని చెప్పేసి భయపడి దాక్కుని కొడాలి నానిలాగానే నాకు కూడా చుక్కలు కనపడతాయి అన్న భయంతో దాక్కున్నావు కదా. సో మీరు ఫస్ట్ మాటకి బియాండ్ అయి ఉండలేదు, బాండ్ అయి ఉండలేదు. సో అంటే నెక్స్ట్ ఏమన్నారు మీరు, నేషనల్ మీడియాలో మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకి, అంటే జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్ లో ఉందా లేదా అన్న ప్రశ్నకి, అది నేను తర్వాత చెప్తాను అని ఆయన చెప్పాడు. అవును చెప్పాడు. ఆ టైంలో చెప్పాలనిపించలేదు, తర్వాత చెప్తాను జవాబు ఇచ్చాడు. అంటే దానికి కూడా బాలబాబు గారి డైలాగు చెప్పారు మీరు. అంటే మీ మామ బాలకృష్ణ గారు రెస్పెక్ట్ వచ్చింది. గతంలో ఏమన్నారు, విగ్ అంటూ ఆయన్ని హేళన చేసి మాట్లాడావు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు. కానీ తర్వాత ఏమైంది, ఆయన గట్టి కౌంటర్ ఇచ్చాడు. బాలకృష్ణ గారు గట్టి కౌంటర్ ఇచ్చేసరికి భయపడిపోయి సైలెంట్ అయిపోయావు. అంటే భయం నీ గుండెల్లో నిరంతరం భయపడబట్టే ఆ హార్ట్ చాలా వీక్ అయిపోయింది. అది అందరూ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన్ని కౌంటర్ ఇస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈయన్ని కూడా జైలు వేసేస్తే పోద్ది అని చెప్పి, రే నువ్వు కూడా మాట్లాడు నాని అని చెప్పి అతనికి పురమాయించాడు. కాబట్టి ఇక ఆప్షన్ లేక మాట్లాడావా, లేకపోతే నీ సొంతగా ఇంటెన్షనల్ గా మాట్లాడుతున్నావు అనేది ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకా ఏం మాట్లాడావో విని నీకు ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. ఎందుకే అంత కాకపడతారు? జగన్మోహన్ రెడ్డి గారు అంత పవర్ఫుల్. అంత పవర్ఫుల్ అయితే మోడీ గారి కేసులు పోయేంత కాలు ఎందుకు పట్టుకుంటారు? అసలు అంత రెబల్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు. స్క్రిప్ట్ లేకుండా ఒక్క మాట మాట్లాడలేరు. ఆయన్ని అంతగా అసలు మోసేస్తున్నావు అంటే ఎంత బానిసగా, ఎంత పాలేరుగా పనిచేస్తున్నావు కూడా అని మరి నీకు ఏం అర్థం అవుతుందో నాకు తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పెద్ద మహారాజులాగా, కింగ్ లాగా, ఆయన భయం అనేది ఎరుగని వ్యక్తిలాగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఎంత హాస్యాస్పదం, ఎంత నవ్వు వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అంత గొప్పగా ఎత్తుతా ఉంటే, అంటే మరి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ నీ కాకుండా వేరే వాళ్ళకి మారుస్తారన్న భయంతో మాట్లాడుతున్నావా, లేకపోతే నిజంగానే మాట్లాడుతున్నావు అనేది మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలు శాశ్వతంగా ఫలించవు. ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదే విధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి, నికార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత జోకండి ఇది. అంటే అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి, నికార్స్ అయినటువంటి పచ్చి బూతులు, రొమాంటిక్ మాటలు, అసలు ఎవ్వరు కూడా గంట అరగంట సుకన్య, సంబరాల డాన్సు, సంబరాల పేరుతో ప్రజల దగ్గర పింఛన్ డబ్బులు కూడా కలెక్షన్, ఇంత స్వచ్ఛంగా ఎవరు నిజంగానే చేయలేరు. ఏంటి కొడాలి నేను ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఈ మాట అన్నప్పుడు అంబటి రాంబాబు గారు ఇలా చూస్తున్నారు. అంటే నన్నేంటి, నాకు ఈ ఎలివేషన్ ఏంటి, నేను ఇంత దారుణమైన వ్యక్తిని కదా, నన్ను ఎవరు కూడా ఇలా పొగడరు కదా, కాకపోతే ఈ కొడాలి నాని నన్ను ఇంతగా మోసేస్తున్నాడంటే అని ఒక్కసారి ఆయన ఊపిరి పీల్చుకొని ఆ ఎలివేషన్కి కొడాలి నానితో అసలు తర్వాత హగ్గిస్తాడేమో నాకు తెలియదు. అంటే ఇంత దారుణంగా ఇలాంటి వ్యక్తిని, అంబటి రాంబాబు అనే వ్యక్తి నైతికంగా పనికిరాడు. ప్రజల ముందు అసలు మాట్లాడడానికి వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఇంకోటి నీ విషయానికి వద్దాం. అంటే ఏం మాట్లాడావు గతంలో నువ్వు? అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాజీ సీఎం చెయ్యి, నేను రాజకీయాలకు శాశ్వతంగా తప్పుకుంటా, చంద్రబాబు బూట్లు తుడుస్తా, కాళ్ళు నాకుతా అని చెప్పి ఒక దరిద్రమైనటువంటి మైండ్ సెట్ కలిగి ఆ మాట మీద నిలబడేటువంటి క్యాపబిలిటీ లేని వ్యక్తివి నువ్వు. ఈ రోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నీకు ఎమ్మెల్యే టికెట్ నెక్స్ట్ రాదను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడకపోతే బాగోదని చెప్పి నీకు వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇలా మాట్లాడుతూ ఎంత అబాస్పాలయ్యే మాటలు మాట్లాడుతున్నావు. ఇంకా ఏమన్నావు? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి
అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలం అన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నాయంటే ఎస్ రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి. మీ ఎర్ర చూసారుగా, ఇది అంటే అంబటి రాంబాబు పరామర్శకు వెళ్ళి కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు ఇవి. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే, ఎంత దారుణమైనటువంటి పొగడ్తలంటివి. నిజంగా అంబటి రాంబాబే నవ్వలేక ఈ ఎలివేషన్ ని నేను ఎట్లా భరించగలను లోపల ఆయన అల్లాడిపోయాడు పాపం. సరే, ఏది ఏమైనా కొడాలి నాని వ్యాఖ్యలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, కంప్లీట్ అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. రీసెంట్గా ఆయన మీడియాకు ముందు వచ్చారు. అంటే తాజాగా ఇప్పుడు మనం విన్న వీడియో మాత్రమే మాట్లాడారు. గతంలో భయపడి పరారైపోయారు, ఎక్కడికో తెలియదు. రైట్, ఆయన త్వరలో జైలుకి వెళ్తారు అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ వీడియోనే ఆయన నోటి మాటే పట్టించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఈ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అసలే మనకి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగున్న వ్యక్తులు కూడా నెక్స్ట్ మేము వస్తాం, అసలు రేపు ఉంటామో పోతామో తెలియదు. ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా మేము వస్తాం, నేను లేస్తే మనిషిని కాదు, నేను మామూలు వ్యక్తిని కాదు అని ఈ విధంగా గడ్డాలు పెంచి నువ్వు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కదా నాని. మనం రియాలిటీలోకి రావాలి. రియాలిటీలోకి వచ్చినప్పుడు వాస్తవాలు ఏంటో మనకు తెలుస్తాయి. కొడాలి నాని ముందు ఆయన జైలుకి వెళ్ళేటువంటి ప్రమాదం అయితే వాటిల్లింది. ఎందుకంటే నోటి మాట చేత చిక్కపడ్డాడు ఆయన. అంటే ఆ నోటి మాటలను బట్టి ఇతని మీద పోలీసులు క్షుణ్ణంగా గతంలో ఇతను చేసిన దుర్మార్గాల మీద, దోపిడీ మీద కేసులు అనేది బుక్ అయ్యి ఇతను వెంటనే ఇప్పుడు త్వరలో అరెస్ట్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు గుండె ప్రాబ్లం ఉందని చెప్పేసి, హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి తప్పించుకుని తిరిగిన వ్యక్తి ఈరోజు బాగానే ఉన్నాడు. అవాకులు చవాకులు పేలుస్తున్నాడు. ఇతను మంచి కళాజాతను మాట్లాడుతున్నాడు. ఇతను కలేజా సంగతి ఏందో చూద్దాం అని చెప్పేసి జైలు పిలుస్తుంది కొడాలి నాని. నువ్వు త్వరలో ఊచలు లెక్క పెడతావు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతున్న అంశం. గత 5 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో వివాదాస్పదంగా అత్యంత దారుణమైన భాష వాడే వ్యక్తిగా వినిపించిన స్వరం కొడాలి నాని మళ్ళీ అతను మీడియా ముందుకొచ్చి చాలా విషయాలు మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు 8 నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అడవుల్లోకి వెళ్ళాడా, లేకపోతే ఏదో దేశం వెళ్ళాడా, ముంబై వెళ్ళాడు అంతకు ముందు. అలా గడిపిన నాని ఈరోజు మళ్ళీ మీడియా ముందుకొచ్చి అనారోగ్యం, గుండె ఆపరేషన్ అంటూ ఇన్నాళ్ళు మెడికల్ షీల్డ్ వెనుక దాక్కున్నటువంటి నాని ఈరోజు మీడియా ముందు మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అరే, అంత భయపడి దాక్కున్న వ్యక్తి, గుండె ప్రాబ్లం ఉందని చెప్పి హైడ్ అయిపోయిన వ్యక్తి ఈ రోజు ఏంది మళ్ళీ మాట్లాడుతున్నారు అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఆయన ఏమన్నారు, ఇప్పుడు లొకేషన్ టార్గెట్ చేస్తూ మళ్ళీ పాత ధోరణిలోనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవును, అయితే ఈ పునరాగమనం ఆయనకు రాజకీయంగా ఊపునిస్తుందా లేక జైలుకు వెళ్లేందుకు దారి చూపుతుందా అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది, అందరిలో చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఫలితాల రోజు గుడివాడలో ఓటమిని జీర్ణించుకోలేక కనీసం కౌంటింగ్ సెంటర్ వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయిన నాని ఆ తర్వాత అసలు కనిపించకుండా వెళ్ళిపోయారు ఆయన. అంటే వ్యూహాత్మకంగా ఆయన ఒక మౌన ముద్ర వేసుకున్నారన్నమాట. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే తనపై వచ్చే కేసుల నుంచి తప్పించుకోవడానికి అనారోగ్యం అనే సాకును వాడుకున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఆయన మీద వచ్చాయి. అయితే హ్యూమన్ యాంగిల్లో ఒక రకంగా రాజకీయాల, హ్యూమానిటీయా, పాపం హెల్త్ బాగలేదుగా అసలు ఏంటి అన్న కోణంలో ఆలోచిస్తే కనుక ఆయన అనారోగ్యంతో ఉన్నారన్న కారణంతోనే ప్రభుత్వం కూడా కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించింది. అంటే గతంలో పచ్చి బూతులు తిట్టినా అసలు ఆయన విసిరిన సవాళ్లు, ఛాలెంజ్లు మామూలు కాదు. ఇప్పుడు అంబటి రాంబాబుని పరామర్శించే నెపంతో బయటకు వచ్చి రాజకీయ సవాళ్లు విసరడం చూస్తుంటే ఆయన పూర్తి ఆరోగ్యవంతుడయ్యారని స్పష్టమవుతా ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ఇక మేము మా వెయిటింగ్ కాలం ముగిసింది అన్నట్టుగా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా మనకి స్పష్టత అయితే వస్తా ఉంది. నాని ఎప్పుడైతే లోకేష్ పై విమర్శలు మొదలు పెట్టారో అప్పుడే ఆయన తన రక్షణ కవచాన్ని తానే తొలగించుకున్నట్లయింది. నిందా చెప్పాను కదా, తన నోటి మాట ద్వారా చిక్కాడు. నాలుక చాలా జాగ్రత్తగా మనం వాడాలి. అధికారం ఉన్నప్పుడు పేటరీగిపోయి అధికారం పోయిన తర్వాత కూడా మేము మళ్ళీ వచ్చి గెలిచాక మీ మక్కలు ఇరగొడతాం, పగ ప్రతీకారం తీర్చుకుంటాం, మేము వదిలిపెట్టాం, మీ అంతు చూస్తాం, రప్ప చంపేస్తాం. ఈ లోపల వాళ్ళు తోలు తీసి కాళ్ళు చేతులు ఇరిచేసి కింద కూర్చోబెడితే ఏం చేస్తాం మనం? అంటే కూటమి పెద్దలకి మీలా కోపం ఉంటుంది కదా, వాళ్ళ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ కోపం వస్తే అసలే పవన్ కళ్యాణ్ గారు కొంచెం తెక్కెక్కువ, ఆయనకు చాలా కోపం ఎక్కువ కూడా. లోకేష్ గారు కూడా ఆయన యంగ్స్టర్ అయినటువంటి పొలిటీషియన్, ఆయన కూడా రెడ్ బుక్ అంటే అది ఏం కాదు. అసలు రెడ్ బుక్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇంకొకటి రాజ్యాంగం కాదు. అది అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఎవడైతే మరి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాడో, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాడో, రాజశేఖర రెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాడో అలాంటి వ్యక్తులకి ట్రాక్ లో తీసుకొచ్చి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ట్రాక్ లో పెట్టడానికి రెడ్ బుక్ అనేది వచ్చింది. రెడ్ బుక్ అంటే అదేం పెద్ద నిషేధిత బుక్ కాదు, నిజమైనటువంటి
రాసినటువంటి బుక్ అదే, రాజ్యాంగానికి మరో పేరు రెడ్ బుక్. మీరు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వలేదు కదా, అందుకని రెడ్ బుక్ అనేది వచ్చిందనమాట. రెడ్ బుక్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది, డౌట్ లేదు అందులో. అసలు దాని కర్త కర్మ క్రియ అరాచకానికి ఆద్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా ఎలా ఉంటుంది? 5 ఏళ్లలో చంద్రబాబు కుటుంబంపై ఆయన చేసిన వ్యక్తిగత దోషణలు, అసభ్యకర వ్యాఖ్యలపై, కొడాలి నానిపై అప్పట్లోనే వందల ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు ఆ ఫైళ్ళన్నీ మళ్ళీ టేబుల్ మీదకు రాబోతున్నాయి. రెడ్ బుక్లో మళ్ళీ ఆ పేజీ ఫ్రెష్గా ఓపెన్ చేశారనమాట, కేసు రీఫైల్ చేసినట్టుగా. అంటే గుడివాడలో ఎంత అక్రమాలు చేశాడో నాని తన అనుచరులు మొత్తం కూడా సాగించినటువంటి భూ కబ్జాలు, బెదిరింపులు, పేకాట క్లబ్బుల నిర్వహణ, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని మొత్తం ఫైల్ రెడీ అయింది, సేకరించింది. ఇక అరెస్ట్ అయ్యడమే తరువాయి, అరెస్ట్ దిశగా అడుగులు వేస్తుంది అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తున్న అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో కొడాలి నాని అరెస్ట్ కావడం దాదాపు ఖాయమనే సంకేతాలు అయితే ఊపందుకున్నాయి. దానికి ప్రధాన కారణాలు మనం చూసుకుంటే గనక కవ్వింపు చర్యలు. అంటే శాంతియుతంగా సాగుతున్న పాలనలో మళ్ళీ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ఆ మాటలు మాట్లాడడం. అంటే పోలీసులకు కూడా గట్టి లీడ్ ఇస్తున్నారు వాళ్ళు, అంటే దొరుకుతున్నారు పోలీసులకి. చట్టపరమైనటువంటి చిక్కులు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. కేవలం రాజకీయ విమర్శలే కాదు, అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు నానిని బాగా చుట్టుముట్టేస్తా ఉన్నాయి. కార్యకర్తల ఒత్తిడి కూడా ఒకటి. అంటే ఆ నియోజకవర్గంలో ఎంతైతే బాధపడ్డారు కొడాలి నాని వల్ల, కొడాలి నాని బ్యాచ్ వల్ల అనేక మంది చాలా అనేక విధాలుగా నష్టపోయారు. అంటే వాళ్ళ నోటికి అడ్డు అదుపు లేకుండా తిట్టడమే కాదు, చేసిన మారణ హోమాలు, దుర్మార్గాలు అన్ని ఇన్ని కాదనమాట. అయితే గతంలో ఆయన పెట్టినటువంటి ఇబ్బందులకు బదులు తీర్చుకోవాలన్నటువంటి కసి టీడీపీ జనసేన శ్రేణుల్లో బాగా ఉంది. అందుకే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఎప్పుడండి కొడాలి నాని మీద మీరు యాక్షన్ తీసుకునేది? ఇప్పటి వరకు అంటే సరే, హార్ట్ ప్రాబ్లం అన్నారు, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నారు, ఇక ఉపేక్షిస్తే ఎట్లా అని చెప్పి క్యాడర్ ఊరుకునేటట్లు లేదు. అవసరమైతే మిమ్మల్ని డైరెక్ట్గా వాళ్ళే అటాక్ చేస్తారేమో అన్నటువంటి ఆవేశంలో ఉన్నారు ఆ పార్టీల కార్యకర్తలు. సో కొడాలి నాని తన మెడికల్ లీవ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. కానీ అది ఆయన రాజకీయ భవిష్యత్తును శుభసూచకం అయితే మాత్రం కాదు. ఇది ఖచ్చితంగా ఆయనకి కీడుకు సంకేతం అని చెప్పుకోవచ్చు మనం. మైకుల ముందు గర్జించడం సులభం, కానీ గతంలో చేసినటువంటి తప్పులకు చట్టం ముందు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం సాధ్యం కాదు. అనారోగ్యం పేరుతో ఇన్నాళ్ళు పొందిన వెసులుబాటు ఇప్పుడు ఇక ముగిసిపోయినట్టే. నీకు ఇంకా మళ్ళంగా అవకాశం లేదు, నువ్వు నీ నోటి మాట చేత చిక్కబడ్డావు. ఒకవేళ కొడాలి నాని మళ్ళీ పాత పద్ధతిలోనే బూతుల పురాణం ఎత్తుకుంటే ప్రభుత్వం ఈసారి ఏమాత్రం కూడా ఉపేక్షించదు అనేది క్లియర్. గుడివాడ గడ్డపై ఇప్పుడు కొత్త రెక్కలు మొదలయ్యాయి. అంటే మరలా ఆ పార్టీ శ్రేణులకు ఊపునిద్దాం అనుకుని ఈయన రెచ్చిపోయాడు మీడియా ముందు. నాని అరెస్ట్ అనేది కేవలం కాలం నిర్ణయించాల్సినటువంటి విషయం మాత్రమే. అయితే నాని బయటికి రావడం ఆయన ఆరోగ్యానికి మంచిదేమో, కానీ అంటే ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు అనే సంకేతాలు రావచ్చు, కానీ రాజకీయంగా మాత్రం రిస్క్ తప్పదు, రిస్క్ లో పడ్డట్టే అనేది అర్థమవుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఇక వెయిట్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. అంటే బాగా క్షుణ్ణంగా చూస్తా ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా చూస్తా ఉన్నారు. ఇతను ఈ మాటలు ఏంటి, ఇతని యొక్క సమాజంలో అలజడి సృష్టించే విధంగా ఉందా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కల్పించే విధంగా ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ మనం డే 1 నుంచి అతను ఓటమి రిజల్ట్ దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి, కూటమి ప్రభుత్వం కరెక్ట్గా లేదు అని చెప్పేసి కల్తీ మద్యం అని, అంటే జోగి రమేష్ లాంటి వ్యక్తులతోటి, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులతోటి అసలు బాగా పేటరేగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డెఫినెట్గా వీళ్ళకి వేపమాల కార్యక్రమం ఉంటుంది. మీరు అనుకోవచ్చు వేపమాల కార్యక్రమం అంటే ఏంటి అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి కూడా, అంటే అసలు కార్యక్రమం కాందాన్ని కూడా కార్యక్రమం అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ కార్యక్రమం చేశారు, ఈ కార్యక్రమం అంటూ ఉంటాడు. అంటే కార్యక్రమానికి ఆయనకు అర్థం తెలియదు అనుకుంటా. ఇక్కడ వేపమాల కార్యక్రమం అంటే ఏంటంటే, ఒక సినిమాలో, నాగార్జున సినిమాలో హలో బ్రదర్ అనే సినిమాలో రాజనాల విలను చాలా కురువృద్ధుడైపోయిన తర్వాత ఆయన డైరెక్టర్ మంచి డైలాగులు ఇచ్చాడు ఆయనకి. ఏంటంటే, ఎవరినైనా శిక్షించేటప్పుడు ఆయన ఉపయోగించే పదం, నీకు వేపమాల కార్యక్రమం ఉంది, కొంచెం ఓపిక పట్టు అంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకు కూడా వేపమాల కార్యక్రమం ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఏది ఏమైనా మనం మొత్తంగా చూసుకుంటే గనక కొడాలి నాని జైలుకి వెళ్ళడం తథ్యం. ఇక ఆయనకు ఆప్షన్ లేదు, ఇక అనారోగ్య సాకు లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డితో పాటుగా మరి ఎవరైతే బూతులతో రెచ్చిపోయి వాళ్ళ నియోజకవర్గాల్లో అరాచకం సృష్టించారో, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించారు, ఆ అందరు నేతల భరతం పట్టడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం కూటమి ప్రభుత్వం పక్కా క్లారిటీతో ముందుకెళ్తుందనేది మాత్రం సుస్పష్టం. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.